సూపర్ మ్యాన్ వచ్చాడు. మిక్కీ మౌస్ పందెంకోళ్లు కూడా సందడి చేశాయి. చిరుతలు, గెరిల్లాలు, రామచిలుకలు ఒక్కటేంటి జూ మొత్తం పరేడ్ గ్రౌండ్స్ కి తరలి వచ్చినట్టుగానే ఉంది. వివిధ ఆకృతుల్లో రకరకాల రంగుల్లో పతంగులన్నీ గాల్లో ఎగురుతుంటే చూడడానికి భలే ఉంది కదా. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ చాలా సందడిగా కొనసాగుతోంది. సంక్రాంతి సందర్భంగా 2 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కైట్ ఫెస్టివల్ కి నగరవాసులు తరలి వస్తున్నారు. డిఫరెంట్ టైప్స్ లో ఉన్నటువంటి ఈ కైట్స్ ని అందరినీ ఆకట్టుకుంటున్నాయని చెప్పాలి. ఈ కైట్ ఫెస్టివల్ లో దేశ విదేశాల నుంచి వచ్చిన కైట్ ఫ్లయర్స్ పాల్గొంటున్నారు. ఇక 10ల సంఖ్యలో వెరైటీ పతంగులతో పాటు 100ల సంఖ్యలో చిన్న గాలిపటాలు ఎగిరేస్తూ పిల్లలు, పెద్దలు అక్కడంతా సందడి చేస్తున్నారు. కైట్ ఫెస్టివల్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఎలేందర్ అందిస్తారు. పరేడ్ గ్రౌండ్ వేదికగా జరుగుతున్నటువంటి స్వీట్ అండ్ కైట్ ఫెస్టివల్ సంబరాలు అమ్మడాన్ని నడుతున్నాయి. ప్రస్తుతం మనం ఒకసారి పరేడ్ గ్రౌండ్లో ఆకాశాన్ని చూస్తే పూర్తిగా పతంగులతో డిఫరెంట్ టైప్స్ ఆఫ్తో ఉన్నటువంటి పతంగులతో పూర్తిగా పరేడ్ గ్రౌండ్ ఆకాశం అంతా నిండిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. ఒకసారి మనం చూడొచ్చు డిఫరెంట్ పిల్లలు ఎంతో ఇష్టపడేటువంటి టామ్ అండ్ జెర్రీ కావచ్చు, స్పైడర్ మ్యాన్ కావచ్చు, ఇతర పతంగులు అన్నీ కూడా ఇక్కడ దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. నిన్న అఫీషియల్గా లాంచ్ చేశారు తెలంగాణ ప్రభుత్వం సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ని ఏర్పాటు చేయడం జరిగింది. నిన్నటి నుంచి రేపటి వరకు కూడా ఈ కైట్ అండ్ స్వీట్ ఫెస్టివల్ జరుగుతుంది. దాదాపుగా వివిధ దేశాల నుంచి కైట్ ఫ్లయర్స్ అంతా కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం మనం చూస్తున్నాం చాలా వరకు ఫారినర్స్ ఉన్నారు, ఇతర రాష్ట్రాల కైట్ ఫ్లయర్స్ ఉన్నారు. మేము హైదరాబాద్ కోహినూర్ కైట్ క్లబ్ నుంచి పార్టిసిపేట్ చేస్తున్నాము. మేము ఫస్ట్ ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్ నుంచి ఇక్కడ పార్టిసిపేట్ చేస్తున్నాము. ఇది మన గవర్నమెంట్ వచ్చినాక సెకండ్ టైం ఇది జూపాలి కృష్ణారావు గారు స్పెషల్ ఇంట్రెస్ట్తోని లాస్ట్ ఇయర్ కంటే ఇయర్ ఇంకా కొంచెం డెవలప్ చేసి 16 కంట్రీస్ వచ్చాయి ఈసారి. మన ఫస్ట్ హైదరాబాద్ నుంచి ఓన్లీ 1 క్లబ్ మనదే, కోహినూర్ కైట్ క్లబ్ హైదరాబాద్. మా దగ్గర ఒక 20 to 30 వెరైటీస్ కైట్స్ ఉన్నాయి. మా కైట్స్ వచ్చేసి ప్రతి ఒక్క కైట్లో ఒక కాన్సెప్ట్ అనేది ఉంటుంది. మేము లాస్ట్ ఇయర్ ఆజాద్ కా అమృత్ మహోత్సవ్ 75 నేషనల్ ఫ్లాగ్స్ ఒకటే స్ట్రింగ్ మీద ఫ్లై చేసాం అనమాట. అది మనకు చెన్నైలో అవార్డ్ విన్నింగ్ వచ్చింది. అది అట్లా మా దగ్గర డిఫరెంట్ కైట్స్ ఉన్నాయి. మొత్తానికి కైట్ ఫ్లయర్స్ అంతా కూడా ఎంజాయ్ చేస్తున్నారు. నిన్నటితో పోల్చుకుంటే వాతావరణం కొంచెం డిఫరెంట్గా ఉంది. సో మంచిగా పతంగులు ఎగురుతున్నాయి, కైట్స్ ఎగురుతున్నాయి అని చెప్పేసి కైట్ ఫ్లయర్స్ చెప్తున్నటువంటి పరిస్థితి. ఇదంతా కూడా వివిధ ప్రాంతాల నుంచి అంటే దాదాపుగా 16-19 దేశాల నుంచి కూడా వచ్చి అటువంటి 50 మంది ప్రతినిధులు కైట్ ఫెస్టివల్లో పాల్గొని ఈ కైట్ ఫెస్టివల్ని ఎంజాయ్ చేస్తున్నారు. ఒకవైపు స్వీట్ ఫెస్టివల్, ఒకవైపు కైట్ ఫెస్టివల్తో నగరవాసులంతా కూడా ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ నవీన్తో ఎలేందర్ రెడ్డి, TV9 పరేడ్ గ్రౌండ్ నుండి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరుగుతున్న కైట్స్ ఫెస్టివల్ లో చిన్నారులు సందడి చేశారు.